Hi friends, welcome to BVR English. In our channel, we have grammar lessons for various competitive examinations, useful for both competitive and academic classes. In our previous classes, we discussed conjunctions part 1, 2 and 3. మనం conjunctions గురించి ఇంట్రడక్షన్ పార్ట్, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మరియు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి, కర్లేటివ్ కంజంక్షన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. వాటి గురించి మీరు ఇంకా వీడియోస్ వాచ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా వాచ్ చేయండి. అయితే ప్రజెంట్ క్లాస్లో మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో వాట్ ఈజ్ ఎ కంజంక్టివ్ యాడ్వర్బ్, హౌ టు యూజ్ కంజంక్టివ్ యాడ్వర్బ్స్, హౌ టు పంక్చువేట్ కంజంక్టివ్ యాడ్వర్బ్స్ కరెక్ట్లీ అనే 3 విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటే ఏంటి నేను చూసే ముందు ఒక ఎగ్జాంపుల్ మనం పరిశీలిద్దాం. ఇక్కడ అనిల్ అనే నేము అనిల అని ఉండాలండి, యాక్చువల్గా అది గర్ల్ నేమ్. అనిల ప్రాక్టీస్డ్ ద పియానో, మీన్ వైల్ హెర్ బ్రదర్ ప్రాక్టీస్డ్ ద వైలిన్. అనిల అనే అమ్మాయి పియానో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హెర్ బ్రదర్ ప్రాక్టీస్డ్ ద వైలిన్, ఆమె బ్రదరు వైలిన్ని ప్రాక్టీస్ చేశాడు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అనిల ప్రాక్టీస్డ్ ద పియానో అనేది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్, అంటే మెయిన్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్గా మనం భావిస్తాం. హెర్ బ్రదర్ ప్రాక్టీస్డ్ ద వైలిన్ అనేది కూడా ఒక మెయిన్ క్లాజ్. సో ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ ఆర్ కనెక్టెడ్ బై ఏ కంజంక్షన్, దట్ ఈస్ మీన్ వైల్ ఇక్కడ. సో దీనిని మనం కంజంక్టివ్ యాడ్వర్బ్ అని అంటాం. ఎందుకంటే ఒక యాడ్వర్బ్ ఏ విధంగా అయితే మాడిఫై చేస్తుందో ఆ విధంగా ఒక క్లాజ్ని మాడిఫై చేస్తుంది, కాబట్టి దీనిని మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని అంటాం. అయితే మనం బేసికల్గా టైప్స్ ఆఫ్ కంజంక్షన్ చూసేటప్పుడు మనకి మేజర్గా కొన్ని బుక్స్లో 3 కైండ్సే ఉంటాయి, 4th కైండ్ అనేది ఉండదు. అయితే యాక్చువల్గా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లోనే కంజంక్టివ్ యాడ్వర్బ్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే అవి కూడా మెయిన్ క్లాజెస్ని కనెక్ట్ చేస్తాయి, ఇవి కూడా మెయిన్ క్లాజెస్ని కనెక్ట్ చేస్తాయి. అయితే మనం సెపరేట్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయం. ఎందుకంటే పంక్చువేషన్ సంబంధించి మరియు యూసేజ్ సంబంధించి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వీటిపై క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి, కాబట్టి మనం ఈ క్లాసులో వాటిని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా ఇక్కడ అనిల్ అనేది చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అండి, అనిల అనే గర్ల్ పేరు అది. అనిల ప్రాక్టీస్డ్ ద పియానో, మీన్ వైల్ హెర్ బ్రదర్ ప్రాక్టీస్డ్ ద వైలిన్. ఈ విధంగా ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి, వాటిని కనెక్ట్ చేసేటువంటి కంజంక్షన్ ఏంటంటే ఇక్కడ కంజంక్టివ్ యాడ్వర్బ్ అనమాట, మీన్ వైల్. లెట్ us see another example. మానస్ ఈజ్ హ్యాండ్సమ్, మోర్ ఓవర్ హీ ఈజ్ ఇంటెలిజెంట్. సో ఈ విధంగా మానస్ ఈజ్ హ్యాండ్సమ్ అనేది ఒక మెయిన్ క్లాస్, హీ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది కూడా ఒక మెయిన్ క్లాస్. ఇక్కడ మోర్ ఓవర్ అనేటువంటి కంజంక్షన్ మనం యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎడిషనల్గా చెప్తున్నాం, కాబట్టి ఇక్కడ మనకి కంజంక్షన్స్ అనేవి డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాము, కనెక్ట్ చేయడం కోసం అని మనకి అర్థమవుతుంది. సో అటువంటి ఏ పర్పసెస్ అనేది మనకి నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్స్లో తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మనం పరిశీలించినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఫైండింగ్స్ ఏంటంటే, దీస్ ఆర్ లింకింగ్ వర్డ్స్. ఈ కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అనేవి లింకింగ్ వర్డ్స్, కనెక్ట్ చేస్తాయి సెంటెన్సెస్ని, దట్ కనెక్ట్ 2 మెయిన్ క్లాజెస్, 2 మెయిన్ క్లాజెస్ని అవి కనెక్ట్ చేస్తాయి. అలాగే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాడ్వర్బియల్ కంజంక్షన్స్, వీటిని మనం యాడ్వర్బియల్ కంజంక్షన్స్ అని కూడా అంటాం, కంజంక్టివ్ యాడ్వర్బ్స్ లేదా యాడ్వర్బియల్ కంజంక్షన్స్ అని. దే యాక్ట్ యాజ్ యాడ్వర్బియల్ మాడిఫైయర్స్ టు కనెక్ట్ మెయిన్ క్లాజెస్. మెయిన్ క్లాజెస్కి మనం కనెక్ట్ చేయడం కోసం యాడ్వర్బియల్ మాడిఫైయర్స్గా కూడా ఇవి యూజ్ అవుతాయి. దే కెన్ బి ప్లేస్డ్ ఎట్ ద బిగినింగ్, మిడిల్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్కి బిగినింగ్లో యూజ్ చేయొచ్చు, మిడిల్లో యూజ్ చేయొచ్చు మరియు ఎండింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. వెన్ వి యూజ్ ఏ కంజంక్టివ్ యాడ్వర్బ్, పుట్ ఏ సెమీకోలన్ బిఫోర్ ఇట్. ఇక్కడ చూడండి, మోర్ ఓవర్ అనే కంజంక్టివ్ యాడ్వర్బ్కి మనం
బిఫోర్ ఏం యూజ్ చేస్తున్నామంటే సెమీకోలన్ యూజ్ చేస్తున్నాం. అంటే ఈ మెయిన్ క్లాజ్ నుంచి ఈ మెయిన్ క్లాజ్ని మనం సెపరేట్ చేయడం కోసం ఒక చిన్న పాజ్ అని మనం ఇస్తున్నాం అక్కడ, సెమీకోలన్. ఇది చాలా ఇంపార్టెంట్ పంక్చువేషన్లో భాగంగా. అండ్ ఏ కామా ఆఫ్టర్ ఇట్, అలాగే మనం కంజంక్టివ్ యాడ్వర్బ్ తర్వాత ఒక కామాను కూడా మనం యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మన ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూసే ముందు మనం ఫస్ట్ చెప్పినటువంటి 2 ఎగ్జాంపుల్స్లో మనకి అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ పర్పసెస్ కోసం ఈ కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అనేవి యూజ్ చేయబడతాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ఆ ఫంక్షన్స్ అనేవి ఏంటి చూద్దాం. కాంట్రాస్ట్ని తెలియజేయడం కోసం మనం యూజ్ చేస్తాం, అంటే డిఫరెన్స్ తెలియజేయడం కోసం. ఒక సెంటెన్స్కి నెక్స్ట్ ఉపయోగించి ఇంకొక సెంటెన్స్కి మధ్యనటువంటి సెన్స్లో ఒక డిఫరెన్స్ అనేది మనకి చూపిస్తుంది. ఆ కాంట్రాస్ట్ని చూపించేవి హవెవర్, ఇన్స్టెడ్, ఇన్స్పైట్ ఆఫ్, రాదర్ ఇలా మనం యూజ్ చేస్తాం. కంపారిజన్ అంటే సిమిలారిటీని చూపిస్తాయి. ఆల్సో, లైక్ వైజ్, సిమిలర్లీ, మోర్ ఓవర్ ఈ విధంగా. మోర్ ఓవర్ అనేది ఎడిషన్ చూపిస్తుంది. ఎడిషన్ అంటే మనం ఫస్ట్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా ఎడిషనల్గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇన్ ఎడిషన్, నెక్స్ట్, ఆల్సో, అగైన్, ఫర్దర్ మోర్. కొన్ని కంజంక్టివ్ యాడ్వర్బ్స్ ఇలా డిఫరెంట్ పర్పస్లో కూడా కామన్గా యూజ్ చేయబడతాయి. నెక్స్ట్ కన్సెషన్ అంటే అగ్రిమెంట్ లేదంటే డిసగ్రిమెంట్. ఈ విధంగా మనం చెప్పేటప్పుడు అగ్రిమెంట్ చెప్తాం. గ్రాంటెడ్, ఆఫ్ కోర్స్, స్టిల్, నెవర్ట్లెస్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా కంజంక్టివ్ యాడ్వర్బ్స్. అలాగే ఎంఫసిస్, ఒక విషయం చెప్పేటప్పుడు మనం స్ట్రెస్ ఇవ్వడానికి, మనం చెప్పే దాని మీద ఫోకస్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం. ఇండీడ్, ఆఫ్ కోర్స్, సర్టెన్లీ, ఫర్దర్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇలస్ట్రేట్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్లీ, దట్ ఈజ్, ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనం ఆ సెంటెన్సెస్లో మనం ఎక్స్టెండ్ చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా లింకర్స్గా యూజ్ చేస్తాం మనం. ఇవి మనకి కాంపిటేటివ్లో కాకుండా స్పీచ్లో కూడా మనకు చాలా అవసరం. అలాగే రిటర్న్ వర్క్స్ ఉండేటప్పుడు డిస్క్రిప్టివ్గా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్లో కూడా ఇవి ఎంత బాగా యూజ్ చేయగలిగితే అంత బాగా మనం డిస్క్రిప్షన్లో మంచి స్కిల్స్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సమ్మరైజ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం. ఆల్ ఇన్ ఆల్, దట్ ఈజ్, ఇన్ సమ్మరీ, ఫైనల్లీ, ఇన్ కంక్లూజన్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అలాగే టైంని ఇండికేట్ చేయడానికి బిఫోర్, మీన్ వైల్, లేట్లీ, నౌ, సిన్స్, ఇన్ ద మీన్ టైమ్. మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీన్ వైల్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం మీన్ వైల్ యూజ్ చేసాం. అంటే ఏం జరుగుతుంది అక్కడంటే సైమల్టేనియస్ యాక్షన్ గురించి చెప్తుంది. అంటే టైం, ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా సైమల్టేనియస్గా జరిగే ఇంకొక యాక్షన్ గురించి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎడిషన్ గురించి చెప్తుంది. సో ఈ విధంగా మనకి కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అనేవి డిఫరెంట్ పర్పసెస్తో మనం యూజ్ చేస్తాం. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఈ పర్పస్లో యూజ్ చేయబడతాయి అన్నది. హౌ టు యూజ్ కంజంక్టివ్ యాడ్వర్బ్స్, ఈ విధంగా యూజ్ చేయబడతాయి అనే విషయం మనం ఇప్పుడు చూద్దాం. వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ దిస్ షర్ట్, హవెవర్ ఇట్ కమ్స్ ఇన్ ఓన్లీ వన్ కలర్. చాలా డిఫరెంట్ సైజులో షర్ట్స్ అనేవి ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఒకే కలర్లో ఉన్నాయి అనేది ఇక్కడ. సో ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్కి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం హవెవర్తో కనెక్ట్ చేయడం జరిగింది. ద లాస్ట్ డేట్ ఈజ్ ఓవర్, దేర్ ఫోర్ ఐ కుడెంట్ సబ్మిట్ ద అప్లికేషన్. సో ఈ విధంగా మనం లాస్ట్ డేట్ అయిపోయింది, ఇదేంటి రిజల్ట్, ఇది రీజన్. దేర్ ఫోర్ ఐ కుడ్ నాట్ సబ్మిట్ ద అప్లికేషన్, ఇది రిజల్ట్. సో ఈ కారణం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. సో లాస్ట్ డేట్ అయిపోవడం వల్ల అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోయాను అనేది ఇక్కడ. దేర్ ఫోర్ అనేటువంటి కంజంక్టివ్ యాడ్వర్బ్స్తో మనం చేస్తున్నాం. ఇక్కడ హవెవర్, దేర్ ఫోర్ ఇక్కడ మనకి కంజంక్టివ్ యాడ్వర్బ్స్ డిఫరెంట్ పర్పస్తో మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఒకటి చెప్తున్నాం, ఇక్కడ రీజన్ చెప్తున్నాం. ద బేబీ ఫెల్ అస్లీప్, దెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. బేబీ నిద్రపోయింది, దెన్ ద డోర్ బెల్ ర్యాంగ్, అప్పుడు డోర్ బెల్ అనేది మోగింది. సో అప్పుడు టైంని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. ద లా డస్ నాట్ పర్మిట్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ ఎనీమోర్. సో చట్టం అనేది డ్రింకింగ్, మద్యం సేవించడానికి మరియు సేవించి డ్రైవింగ్ చేయడానికి ఎంత మాత్రం అలో చేయట్లేదు. అదర్వైజ్
దేర్ వుడ్ బి మెనీ మోర్ యాక్సిడెంట్స్. అలా కాకపోతే, అలా అలౌ చేయట్లేదు సరిపోయింది, లేదంటే అలా అలౌ చేయకుండా ఉంటే గనక, అదర్వైజ్ అలా కాకపోతే దేర్ వుడ్ బి మెనీ మోర్ యాక్సిడెంట్స్, చాలా యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనం అదర్వైజ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. షీ డిడెంట్ టేక్ ఏ బస్ టు వర్క్ టుడే, ఇన్స్టెడ్ షీ డ్రోవ్ హెర్ కార్. ఇక్కడ మనం షీ డిడెంట్ టేక్ ఏ బస్ టు వర్క్ టుడే, ఈరోజు ఆమె ఆఫీస్కి లేదా పనికి వెళ్ళడానికి బస్ తీసుకోలేదు, కానీ ఆమె ఏం చేసిందంటే ఇన్స్టెడ్ షీ డ్రోవ్ హెర్ కార్, ఆమె తన కారుని తాను నడుపుకుంటూ వెళ్ళింది. సో ఈ విధంగా ఇన్స్టెడ్ ఆల్టర్నేటివ్ని మనం ఇక్కడ చెప్తున్నాం. మేరీ ఎయిట్ 5 పాన్ కేక్స్, మేరీ అనే ఆమె 5 పాన్ కేక్స్ తిన్నది. హెన్స్ అందువల్ల షీ హ్యాడ్ ఎ టెరిబుల్ స్టమక్ యాక్, ఆమెకి చాలా భయంకరమైనటువంటి కడుపు నొప్పి అనేది వచ్చింది. సో ఇక్కడ హెన్స్ అనేది మనకి ఏంటంటే కంజంక్టివ్ యాడ్వర్బ్. నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్లో చూసినట్లయితే, సారా నీడెడ్ టు బీ ఎట్ హోమ్ ఎర్లీ. సారా ఇంటి దగ్గర వేగంగా వెళ్ళాల్సిన లేదా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. కాన్సిక్వెంట్లీ అంటే యాజ్ అ రిజల్ట్, ఆ కారణం చేత షీ లెఫ్ట్ వర్క్ ఎట్ 3 PM, ఆమె మధ్యాహ్నం 3 గంటలకి ఆమె వర్క్ని విడిచిపెట్టేసింది. సో ఈ విధంగా మనం ముందు చెప్పినటువంటి సెంటెన్స్కి కనెక్ట్ చేయడం కోసం మనం ఇంకొక కంజంక్టివ్ యాడ్వర్బ్స్ని మనం యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ క్లియర్ ద షిప్ వాజ్ హెడెడ్ ఇన్ టు ఎ సివియర్ స్టార్మ్, అకార్డింగ్లీ ద కెప్టెన్ టర్న్డ్ బ్యాక్ టు షోర్. సో ఇట్ వాజ్ క్లియర్ ద షిప్ వాజ్ హెడెడ్ ఇన్ టు ఎ సివియర్ స్టార్మ్, చాలా తుఫాన్ అనేది, చాలా భయంకరమైనటువంటి తుఫాన్ అనేది వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. అకార్డింగ్లీ యాజ్ అ రిజల్ట్, ఆ కారణంగా ద కెప్టెన్ టర్న్డ్ బ్యాక్ టు షోర్, తీరానికి మళ్ళీ ఆయన షిప్ని కెప్టెన్ తిప్పేశారు. సో ఈ విధంగా మనం ఒకటి రీజన్ అయితే ఒకటి రిజల్ట్, లేదంటే ఒకటి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మనం ఇలా యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ని మనం యూజ్ చేస్తాం. మరొకసారి మనం రివైజ్ చేసినట్లయితే, మీరు ప్రీవియస్ వీడియోస్లో మనం ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయడం జరిగింది, అవి కూడా వాచ్ చేయండి. ప్రజెంట్ మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ డిస్కస్ చేసాం. కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అంటే యాడ్వర్బ్స్ లాగా ఒక క్లాజ్ని మాడిఫై చేస్తూ, అలాగే 2 మెయిన్ క్లాజెస్ని కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి వాటిని మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అంటాం. ఈ విధంగా మనం ఫస్ట్ సెమీకోలన్ యూజ్ చేస్తాం, తర్వాత కామా యూజ్ చేస్తాం, తర్వాత మనం సెమీకోలన్ ఫస్ట్ యూజ్ చేస్తాం, తర్వాత మనం కంజంక్టివ్ యాడ్వర్బ్ యూజ్ చేస్తాం, తర్వాత మనం కామాని యూజ్ చేస్తాం. అలాగే బిగినింగ్లో యూజ్ చేయొచ్చు, మిడిల్లో యూజ్ చేయొచ్చు, లేదంటే ఎండింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. అది మనం చివర ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. అలాగే డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కాంట్రాస్ట్ కోసం, కంపారిజన్ కోసం, ఎడిషన్, కన్సెషన్, ఎంఫసిస్, ఇలస్ట్రేట్, సమ్మరైజ్ చేయడం కోసం, టైంని ఇండికేట్ చేయడం కోసం ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అలాగే కరెక్ట్ పంక్చువేషన్ మనం ముందుగా చెప్పుకున్నాం. కంజంక్టివ్ యాడ్వర్బ్స్ సంబంధించి పంక్చువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ సబార్డినేట్ క్లాజ్, ఏ కామా ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఇట్ ఫ్రమ్ ద మెయిన్ క్లాజ్. సో ఇది సబార్డినేట్ క్లాజ్ యాక్చువల్గా, కానీ మనం ఇక్కడ పంక్చువేషన్ గురించి చూద్దాం. బికాస్ షీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ టుమారో, షీ ఈజ్ గోయింగ్ టు వైజాగ్ నౌ. సో ఇక్కడ మనం ఈ సబార్డినేట్ క్లాజ్ని మనం ఈ కంజంక్షన్తో మనం ఇలా యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనం కామాని యూజ్ చేయాలి. అంటే ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ సబార్డినేట్ క్లాజ్, సెంటెన్స్ కనుక సబార్డినేట్ క్లాజ్తో బిగిన్ అయితే మనం మెయిన్ క్లాజ్ నుంచి సెపరేట్ చేయడం కోసం ఈ సబార్డినేట్ క్లాజ్ ఎండింగ్ దగ్గర తర్వాత మనం కామాని యాడ్ చేయాలి. షీ ఈజ్ గోయింగ్ టు వైజాగ్ నౌ బికాస్ షీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ టుమారో. ఇక్కడ మనం కామాని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంది, ఎందుకంటే మనం ఫస్ట్ మెయిన్ క్లాజ్ని యూజ్ చేసాం. షీ ఈజ్ గోయింగ్ టు వైజాగ్ నౌ, అది మెయిన్ క్లాజ్. సో మెయిన్ క్లాజ్ తర్వాత మనం ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తే అక్కడ మనం కామా అనేది యూజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెంటెన్స్ రైటే, ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్గా ఉంది. అయితే మనం సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అయినటువంటి సెంటెన్స్కి మనం కామా యూజ్ చేయాలి.
అదే సబార్డినేట్ క్లాస్ మనము చివరిగా యూస్ చేస్తే మనం కామా అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అనేవి 2 మెయిన్ క్లాసెస్ని కనెక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. కంజంక్టివ్ యాడ్వర్బ్స్ మనం యూస్ చేసిన తర్వాత చివరిలో సెమీకోలన్ యూస్ చేసి కంజంక్టివ్ యాడ్వర్బ్ మనం రాసి తర్వాత కామా యూస్ చేసి నెక్స్ట్ మనం మెయిన్ క్లాస్ రాయొచ్చు. సో ఈ విధంగా 3 కరెక్ట్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే మనం కరెక్ట్గా కంజంక్టివ్ యాడ్వర్బ్స్ని రాయడానికి 3 సరైన పద్ధతులు ఉన్నాయి. ఆ 3 ఇవే అనమాట. సో ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా ఈ కంజంక్టివ్ యాడ్వర్బ్స్ సంబంధించి పంక్చువేషన్ గురించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి 3 వేస్ ఉంటాయి. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని కానీ ఇన్కరెక్ట్ అని కానీ మనకి క్వశ్చన్స్ అనేవి చాలా వరకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 3 కూడా మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఆప్షన్స్ని కరెక్ట్గా చూస్ చేయగలం. మెయిన్ క్లాస్ యూజ్ చేయడం తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సమ్ పీపుల్ డిసగ్రీ విత్ దిస్ థియరీ సెమీకోలన్ రాస్తాము. హవెవర్ కామా ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ రైట్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. మెయిన్ క్లాస్, సెమీకోలన్, కంజంక్టివ్ యాడ్వర్బ్ అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మెయిన్ క్లాస్ యూజ్ చేస్తాం ఈ విధంగా. ఇక్కడ చూడండి సికి అండర్లైన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హవెవర్ అనేది మనం క్యాపిటల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఒకవేళ అడగొచ్చు. అది కూడా ఆప్షన్స్లో మనకి క్యాపిటల్ లెటర్ ఇవ్వచ్చు రాంగ్గా. సో మిస్ మ్యాచింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా మనం స్మాల్ లెటర్లో ఉంటుంది కంజంక్టివ్ యాడ్వర్బ్ ఇక్కడ. నెక్స్ట్ మనం మెయిన్ క్లాస్ని మరొక దాన్ని మనం యూజ్ చేస్తాం ఈ విధంగా. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. సమ్ పీపుల్ డిసగ్రీ విత్ దిస్ థియరీ ఫుల్ స్టాప్. ఇక్కడ మనం సెమీకోలన్ యూజ్ చేసి ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి కంజంక్టివ్ యాడ్వర్బ్ ఇక్కడ సి క్యాపిటల్ లెటర్లో ఉంది. అంటే దాని అర్థం ఇక్కడ హవెవర్లో మనం హెచ్ని క్యాపిటల్ యూజ్ చేయాలి. హవెవర్ కావచ్చు, దేర్ ఫోర్ కావచ్చు, ఏదైనా కంజంక్టివ్ యాడ్వర్బ్ని ఇక్కడ మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. ఏదైనా కంజంక్టివ్ యాడ్వర్బ్ మనం ఇక్కడ యూజ్ చేయవచ్చు. సో ఆ విధంగా హవెవర్ మనం యూజ్ చేస్తాం. హవెవర్ తర్వాత మళ్ళీ నార్మల్గా మనం కామాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ రైట్ అనేటువంటి మెయిన్ క్లాస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ థర్డ్ వే. సమ్ పీపుల్ డిసగ్రీ విత్ దిస్ థియరీ ఫుల్ స్టాప్. నెక్స్ట్ మనం ఏంటంటే ఆ ఫుల్ స్టాప్ తర్వాత మనం మెయిన్ క్లాస్ యూజ్ చేసి తర్వాత కామా పెట్టి చివరిలో కంజంక్టివ్ యాడ్వర్బ్ యూజ్ చేసినా కూడా కరెక్టే. సో ఆ విధంగా కూడా కరెక్ట్గా ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ కామా హవెవర్ అని కూడా మనం యూజ్ చేసి ఫుల్ స్టాప్ పెడతాం. సో ఈ 3 పద్ధతులు కూడా కరెక్టే. కాబట్టి మనకి ఎక్కువగా కంజంక్టివ్ యాడ్వర్బ్స్ గురించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకేసారి 3 సెంటెన్స్తో పాటు ఇంకొక సెంటెన్స్ ఉండడం వల్ల కొంచెం కాన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి ఇటువంటి విధంగా మనం చాలా క్లియర్గా వీటి గురించి మనం అవగాహన అనేది ఎంతైనా అవసరం. సో ఈ విధంగా మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత క్లాసెస్లో మనం వివిధ కంజంక్షన్స్ని మనం ఏ విధంగా ప్రాపర్గా యూజ్ చేయాలి, కామన్ ఎర్రర్స్ అనేవి హౌ టు అవాయిడ్ అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో మీరు కనుక ఈ వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే డౌట్స్ కానీ సజెషన్స్ కానీ మీరు కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.